నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళా 1600. స్టార్ మహిళా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ కూడా మేము 6 పార్టిసిపెంట్స్ ని సిద్ధం చేసుకుని వచ్చేసాము. మరి వచ్చిన వాళ్ళు ఎవరు? స్వాతి. నా పేరు స్వాతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ వినడమా? ఓకే. ఇంకా ఐఎమ్ ఏ హోమ్ మేకర్. ఓకే. పావని. నా పేరు పావని. నేను పావని, నీ మెడలో మెరుస్తుంది చూడసలు. అలానే ఇందాకే దొంగలు అలా పట్టుకెళ్తుంటే అలా వాళ్ళ దగ్గర నుంచి నేను పట్టుకుని వేసేస్తాను. వాళ్ళకి మాత్రం తెలియదు ఏంటి అది నకిలీ అని. రాత్రిపూట ఇంట్లో కరెంట్ పోయిందనుకో, ఆ ఒక్క నెక్లెస్ చాలు మొత్తం బిల్డింగ్ కి వెలుగు ఇవ్వడానికి. అంత మెరుస్తుంది అసలు అది. యాక్చువల్లీ మీకు ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకా వద్దు, ఒక నగకి ఇంకో నగ ఎందుకు? రాసుకో సాంబా. సమయానికి నువ్వు ఇక్కడ ఉండటం లేదు కానీ, లేకపోతే ఎన్ని రాసేవాళ్ళం తెలుసా ఈ పాటికి. పుస్తకాలు అయిపోయేవి. చెప్పమ్మా. నా పేరు పావని. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఐఎమ్ ఎన్ అథ్లెట్. యూర్ అథ్లెట్? ఓ భాగ్ మిల్కా భాగ్. దేవి. నా పేరు దేవి. ఓకే. హైదరాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ స్టార్ మహిళ. శ్రీవాణి. నా పేరు శ్రీవాణి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను ప్రొఫెషనల్ డాన్సర్. నువ్వు ఇట్లా లంగావణి కట్టుకుంటే నేను అసలు నేను గుర్తుపట్టలేదు సుమా. ఎప్పుడు వెస్టర్నే కదా. అదే అదే. సంతోషి. నా పేరు సంతోషి. హైదరాబాద్ నుండి వచ్చాను. హౌస్ వైఫ్. లోక్షిత. నా పేరు లోక్షిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఆమె ప్రొఫెషనల్ డాన్సర్. లోక్షిత అంటే ఏంటి తెలీదు. లోక్సత్తా పార్టీ అంటే మాకు తెలుసు. ఇదిగో పేర్లు ఏంటో కనుక్కోవాలి తెలుసా, అర్థాలు ఇలా అడుగుతారు అలాంటి వాళ్ళు. అందుకని అంటే మీరు అడిగితే నేను మీకు ఆపోజిట్ ఆన్సర్ ఇవ్వకూడదు కదా. విషయం తెలుసా నీకు? అలా మన నక్షత్రాన్ని పెట్టి అలా పేర్లు ఎందుకు పెడతారు అంటే దాని వల్ల ఫలితం ఉంటుందంట. కానీ ఏం చేస్తాం, ఆ పేరు పెట్టిన తర్వాత చిన్ని మున్ని కన్నా అని పిలుస్తూ ఉంటాం. ఫలితం అంతా గంగలో కొట్టుకుపోతుంది. సో పేరు పెట్టే పిలవాలంట. ఏం చెప్పారు? రాసుకో. ఇక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకొని చూద్దాం. 1 2 3 గో. సంతోషికి 10 పాయింట్లు. సంతోషి కొంచెం టెన్షన్ గా ఉన్నారు కాబట్టి టెన్షన్ రిలీవ్ చేయడానికి మనం ఒక జోక్ చెప్దాం. వెంగళప్ప వాళ్ళ ఫ్రెండ్ కలిసి కారు కింద బాంబు పెడుతూ ఉన్నారంట. అప్పుడు వెంగళప్ప వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంట, ఒరే మనం ఇది పెడుతున్న టైంలో ఒకవేళ పేలిపోతే అంటే వెంగళప్ప అన్నాడంట, పర్వాలేదు నా దగ్గర ఇంకో బాంబు ఉంది. ఓకే 1 2 3 గో. స్వాతికి 12 పాయింట్లు. ఒక సిల్లీ క్వశ్చన్. మేకకు గొర్రెకు తేడా ఏంటి? మేకకి గొర్రెకి తేడా ఏమిటి? మేక గొర్రె సేమ్ టు సేమ్. మేక జుట్టు దూకోదు, గొర్రె దువ్వుకుంటుంది. గడ్డం గీసుకుంటది. అది కూడా అట్లా 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 అనమాట. అట్లా కదా? కాదు. మరి ఇంకేంటి? మేక గొర్రె సేమ్ టు సేమ్, కానీ మేక కొమ్ములు ఉండవు, గొర్రెకుంటాయి. నాకు తెలియదు, నాకు ఇంతవరకు నేర్పించారు మా టీచర్లు. క్లూ ఇస్తా. నాకు కూడా క్లూ ఇవ్వాలి ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. కంపల్సరీ. అంటే ఒకటి అడవిలో ఉంటది కదా, అది ఇది మామూలుగా జనారణ్యంలో ఉంటది కదా, అదే క్లూ. ఇంకేం ఆన్సర్ చెప్పేశారుగా? లేదు చెప్పండి, అది కరెక్ట్ చెప్పాలి కదా. వద్దులేండి, ఆన్సర్ కూడా మీరే చెప్పండి. పులి క్రూర జంతువు, ఇది కూర జంతువు. మేక కూర జంతువు, అది క్రూర జంతువు. మేకకి గొర్రెకి తేడా అడిగారు కదా మీరు. అయ్యో సారీ. ఓ నేనే జోక్.
పర్లేదు గొర్రెకి స్వాతికి తేడా ఏంటి? ఓకే థ్యాంక్ యూ. చాలు ఇది చాలు. ఇది చాలు. నేను దిగబెట్టేసి వస్తాను ఇందులో. ఓకే రెడీ 1 2 3 గో. పావని నీకు 14 పాయింట్లు. నువ్వు అథ్లీట్ కదా. యాక్చువల్లీ పెళ్లికి ముందు కొన్ని ఆటల్లో మనం బాగా పర్ఫెక్ట్ గా ఉంటాం. అవేంటో తెలుసా? దోబూచాటలు, పరుగులు, ఆ తర్వాత కుంటుకునే ఆటలు, ఇవన్నీ. ఆ తర్వాత ఏంటో తెలుసా? పెళ్ళైన తర్వాత కొన్నేళ్లకి త్రో బాల్, బాస్కెట్ బాల్, ఫుట్బాల్, కరాటే, కబడ్డీ, ఈ ఆటలన్నీ రంగంలోకి దిగుతాయి. 1 2 3 గో. దేవి నీకు 16 పాయింట్లు. నువ్వేమైనా చెప్పే ముందు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ అందరికీ జాగ్రత్తగా వినండి. రాతకోతల గురించి మీ అందరికీ బాగా తెలుసు. అయితే పెన్నుల విషయానికి వస్తే బాల్ పాయింట్ పెన్ జమానా అని, ఇంక్ పెన్ జమానా అని 2 ఏరాల కింద మనం దీన్ని విడదీయొచ్చు. ఎస్, ఒకప్పుడు ఇంక్ పెన్లతోనే ఎక్కువగా రాసేవాళ్ళు. ఆ తర్వాత బాల్ పెన్ రంగంలోకి దూకింది. బాల్ పెన్ వచ్చిన తర్వాత మన రాతలో స్పీడ్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. స్పీడ్ తో పాటు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది. అందుకనే ఇప్పటికీ కూడాను స్కూల్లో రాతకోతలు మొదలు పెట్టేటప్పుడు అంటే పెన్సిల్ తర్వాత ఇంక్ పెన్నే వాడమని చెప్తారు. సరే, ఇదంతా పక్కన పెట్టినట్టయితే ఈ బాల్ పెన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? తెలుసా? తెలియదు కదా. నాకు తెలియదు. ప్రశ్నకు వెళ్ళారా రౌండ్ లో తెలుసుకుందాం. ఈ బాల్ పెన్ ఎప్పుడు వచ్చింది, దాన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు నాకు తెలియాలి. తెలుసుకుందాం ప్రశ్నకు వెళ్ళారా రౌండ్. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక జోక్ చెప్పాలనుకుంటున్నా. అలాంటిదేనా? కాదు కాదు, వేరేనా? వేరే. ఓకే సరే చెప్పండి. రాము నేను శ్యాము అన్నిసార్లు ఆలోచిస్తున్నప్పుడైనా ఈ పిల్లకి బుర్రలో వెలగలేదే అసలు. నేను గొర్రె గొర్రె అంటూనే ఉన్నా 4 సార్లు. అప్పటికి చెప్పు. రాము శ్యాము ఉన్నారు ఫ్రెండ్స్. అంటే బుక్ అడిగాడు రాము శ్యాముని. శ్యాము బుక్ ఇచ్చాడు. ఒరే నువ్వు రాసేసుకుని నాకు మండేలోగా ఇచ్చేరా అన్నాడు. లేదరా నీకు మండకండాని ఇచ్చేస్తారా అన్నాడు. మండే అంటే వాడేమో డే ఉద్దేశించాడు, వీడేమో మండేలోగా అనుకున్నాడంట. మండేలోగా. ఓకే రెడీ 1 2 3 గో. శ్రీవాణి బుజ్జి తల్లి లాస్ట్ వరకు ఆడి నీకు 18 పాయింట్లు వచ్చాయి. 20 పాయింట్లు వచ్చాయి లక్షిత. కంగారూస్ షాపింగ్ వెళ్తాయి. కంగారూస్ అవి షాపింగ్ చేసుకుని రిటర్న్ అవుతుండగా హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు, వైఫ్ అంటుంది ఏమి ఎవరు నా పాకెట్ కొట్టేశారు అని. తను అంటాడు సర్లే పోతే పోనీ, ఈ కాలంలో దొంగతనాలు ఇవన్నీ కామన్ అయిపోయాయి అని. ఇంటికి వెళ్ళాక మన బేబీ ఇంటి ఫుడ్ టైం అవుతుంది కదా అని అన్నాడు. ఎవరు? మేల్ కంగారు. అప్పుడు ఫీమేల్ కంగారు అంది, ఇంకెక్కడ బేబీ అండి, మార్కెట్ లో నేను చెప్పా కదా పాకెట్ కొట్టేశారని. ఓకే, సో క్యాంగ్రూస్ బేబీస్ ని పాకెట్ లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాయి కదా, ఆ బేబీని కొట్టేశారంటే ఎవరు? పిల్లల్ని కొట్టేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి బాబోయ్. అందుకనే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను తెలుసా నా విషయంలో. నేనే పిల్లని కదా. చెప్పు అక్క, నీకు ఒకటి చెప్తాను. 2 చెప్పు. సర్లే, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. లేక గొర్రెనా? చీ కాదు. మరి ఇంకేంటి? ఇప్పుడు మనుషులేలే. ఓకే చెప్పు. ఏంటంటే అబ్బాయిలకి 1 ఉంటుంది, అమ్మాయిలకి 2 ఉంటుంది. యా, అబ్బాయిలకు ఉండేది 1 బుర్ర, అమ్మాయిలకి 2 బుర్రలు ఉంటాయి. లేదు, రాంగ్ ఆన్సర్. మంచిగా ఆలోచించు, చెప్పొద్దు మీరు. అబ్బాయిలకి 1 ఉంటుంది, అమ్మాయిలకి 2 ఉంటుంది. రివర్స్ అయి ఉంటే ఇంకేమైనా చెప్పుండేదాన్ని. ఇంటి పేరు.
యాక్చువల్లీ నేను ఎందుకు ఆలోచించలేకపోయానంటే మా కేరళలో సాంప్రదాయం ఏంటంటే అమ్మాయిలకి ఒకటే ఉంటుంది ఇంటి పేరు. అంటే Okay. అమ్మాయిలకి పెళ్ళైపోయిన తర్వాత కూడా అమ్మ ఇంటి పేరే క్యారీ అవుతుంది. అండ్ అలాగే మా పిల్లలకి మా ఇంటి పేరే వస్తుంది. అంటే మదర్ ఇంటి పేరే క్యారీ అవుతుంది అనమాట. ఫాదర్ ఇంటి పేరు రాదు. అంటే ఇక్కడ అక్కడ ఎక్కువగా మీ hand స్త్రీ అన్నమాట. ఆధిపత్యం ఎక్కువ. Wow. కానీ ఇక్కడికి వచ్చాక నేను ఏమయ్యాను? సుమా కనకాలను అయ్యాను. Ah. ఓకే, సో వెన్ యూఆర్ ఇన్ రోమ్ బి ఎ రోమన్. సో ఫైనలీ ఇంటి పేరు ఇవన్నీ కాదు ముఖ్యం, మనం ఎలా ఉన్నాం అనేది చాలా ముఖ్యం. Okay? అంతేలే. అది మ్యాటర్. సరే, ఇంకా ఇద్దరు బయలుదేరండి. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ఒక పాట. ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి దిల్లీ నీ గిల్లేసిపోతీవో ఆ దిల్లీకి బయలెళ్ళిపోతీవో I wanna you wanna one more chim chimma chimmo chum chumma chummo ఓయ్ బాబు ఓయ్ రామ్ బాబు ఓ రారి ఒరేయ్ ఏ బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ బాబు పుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు బుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట ఎక్కడో కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట కరుకచి బాతు పెడితే కెవ్వు కెవ్వుకే కంట బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ బాబు బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ 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 బాబు సూపర్ సూపర్, చాలా బాగా చేసావు. వెరీ వెరీ గుడ్. గట్టిగా ఒకసారి చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలో? స్వాతి. కెవ్వు కేక. అవును, ఇది కెవ్వు కేకే. తీసుకోవాలి. ఇప్పుడు ఒక డైలాగ్. ఏం బాబాయ్, రమ్మయా డ్రాపా? అరే తాతగారు, నమస్కారం తాతగారు.
ఈ నేను ఆడుకుంటాను చూడు. ఆ ఊళ్ళో దిగి ఆ ఊరోడిని కొట్టొచ్చావంట. అంత మగాడివా? నా గురించి మీరే అంత చెప్పేశాక మళ్ళీ నేను చెప్పుకోవడం బావదండి. పేరేంటి? కృష్ణ అండి, మా నాన్నగారు పెట్టారు. కొంచెం పాతగా ఉందని కృష్ణగా మార్చేసుకున్నాను. ఏం చేస్తుంటాడు మీ ఆ నాన్న? కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పెద్ద కంపెనీలో గుమస్తా అండి. గుమాస్త కొడుకువా? అవునండి. సిటీలో అంతమంది అమ్మాయిలుండగా నా కూతురు ఎందుకు ప్రేమించావు? అదేంటండి అలా అడిగారు? లోకంలో అంతమంది తండ్రులు ఉండగా నేను ప్రేమించిన అమ్మాయికి మీరే తండ్రి ఎందుకు అయ్యారంటే ఏం చెప్తారు సార్? ఆ హీరో పాత్ర పేరు ఏమిటి? దేవి. కృష్ణ. కృష్ణ అలియాస్ క్రిష్. ఇది బృందావనం సినిమాలోది. మీకు 6 పాయింట్. ఇప్పుడు ఇంకో పాట. కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఒకంత్రికేమో బీటేసా కంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్ ఎక్కన్నా బాడీ గార్డ్ I'm a naughty girl I'm a naughty girl I'm a naughty girl I'm a naughty girl గబ్బర్ సింగుకి లైనేసా కొంచెం దిక్కని వదిలేసా बॉलीवुड स्टार्स को डेटिंग छोड़ दिया ना फॉलोइंग मोतरा मम्मा मिया నీకంత సీన్ లేదులే తిప్పేసుకోవద్దే పొడంత మంది ఫ్యాన్స్ అని డబ్బేసుకోవద్దే నీ గొప్పల చిట్ట విప్పొద్దే నాకేడో యాడో కాలుద్దే సుందరకండ చంటోడా శత్రువులా చూడకురా I'm a naughty girl I'm a naughty girl టెక్కిని చూస్తే చంకి చంకి తక్కినవన్నీ మిల్కి మిల్కి కమో కమ్మిస్తా తంకి. హే గెలిచే గుర్రాన్ని రా నా జాకి నువ్వురా హే ప్రేమించుకుందాం రా బొబ్బిల్ రాజా సంక్రాంతి గంగిరెద్దుల లగ్గెత్తుకొచ్చావే మొహబత్తు నింపి మత్తుగా శరమత్తు ఇచ్చావే నువ్వు నచ్చాతో కని తొక్కావే నా మరదలు పోస్తే కొట్టావే హై లక్ష్మీ బావకి నచ్చేసా లైమ్ లైట్ లోకి వచ్చేసా naughty girl I'm a naughty girl You naughty girl You naughty girl
గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. షాడో సినిమాలో ఇంత మంచి పాట ఈ అమ్మాయికి ఇచ్చినందుకు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఈ పాటలో కనిపించిన హీరోయిన్ ఎవరు? శ్రీవాణి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. మీనాక్షి మిలమిల మిల్కీ మీనాక్షి యాక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి చిలిపి నడుమంపుతో నా జూకుగా పిలిచింది కర్వీ బాడీ. వర్ణ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. వర్ణ. సరే, ఏ ప్రియమణి, బి అనుష్క. అనుష్క. ఓకే, తీసుకోండి 3 పాయింట్లు. శ్రీవాణి 2, రోక్షిత 1. దూకడం చేతగాని జంతువు ఏది? ఆప్షన్స్. ఏ ఏనుగు, బి చిరుతపులి. ఏనుగు. దేవి 2, పావని 1. వాలు కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి చారి చంపినవే కావేరి. రవిశంకర్, బాలమురళీకృష్ణ, ఎంఎఫ్ హుసేన్లలో ఎవరు పెయింటింగ్ లో ప్రసిద్ధులు? ఎంఎఫ్ హుస్సేన్. ఎస్. బాలమురళీకృష్ణ గారు సంగీతకారుడు, అలాగే రవిశంకర్ గారేమో ఆయన కూడా సంగీతకారుడే. ఆయన సితార్లో దిట్ట. బాలమురళీకృష్ణ గారేమో గాయకుడు. ఓకే, తీసుకోండి. శ్రీవాణి 2, లోక్షిత 2, దేవి 2. ద బీటిల్స్ అనే ఒక గ్రూప్ ఏ విషయంలో ప్రసిద్ధి చెందినది? ఆప్షన్స్. ఏ సంగీతం, బి పెయింటింగ్. సంగీతం. కరెక్ట్. వాళ్ళది ఒక గ్రూప్ బీటిల్స్ అనేది. వాళ్ళు చాలా ఫేమస్ వరల్డ్ వైడ్ లో. తీసుకోండి. సంతోషి 1, శ్రీవాణి 1, పావని 1. దానిమ్మ తోటలోకి దారిస్తే ఆగు మీద సొంగాన్ని చేరిస్తే కాలికేస్తే ఎలికేసి ఎలికేస్తే కాలికేసి తెచ్చిపోవేమి. నీకు పెళ్ళయిందా? పెళ్లి చూపులు జరిగేటప్పుడు మాత్రం ఈ నెక్లెస్ వేసుకొని కూర్చోకు. వచ్చిన వాడిని మొహం చూడడు అసలు. వెళ్ళిపోయేటప్పుడు బాగుంది అంటాడు, అమ్మాయి అన్నాడో నెక్లెస్ అన్నాడో అర్థం కాదు మనకి. హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం పేరేమిటి? మౌంట్ ఎవరెస్ట్. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకో. స్వాతి 3, దేవి 1, సంతోషి 1, శ్రీవాణి 1. హిమాలయాల్లో 2వ ఎత్తైన శిఖరం పేరేమిటి? మొదటిది అందరికీ తెలుసు, రెండవది ఏంటి? ఆప్షన్స్. ఏ నంగా, బి K2. BK2. తీసుకోమ్మా 3. దేవి 1, లోక్షిత 1, శ్రీవాణి 1. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక కునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. ఓ మేరే చెలియా సావరియా ఈ ప్రపంచమంతా తడులాడుతామా. ప్రపంచంలో అత్యంత చల్లని పర్వతాలు ఏవి? హిమాలయ. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకో. స్వాతి 3, దేవి 2, పావని 1. భారతదేశానికి టిబెట్ పీఠభూమికి మధ్యలో ఉన్న పర్వతాలు ఏవి? ఆప్షన్స్. ఏ హిమాలయాలు, బి నీలగిరి పర్వతాలు. నీలగిరి పర్వతం. కాదు, హిమాలయాలు.
డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కత్తిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే డిస్టర్బ్ చేస్తున్నాడే నీలో నాకు ఒక మంచి కొరియోగ్రాఫర్ కనిపిస్తున్నాడు. థ్యాంక్ యూ. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది నీ బాడీలో. బో థ్యాంక్ యూ. టెన్నిస్, బ్యాడ్మింటన్, ఖోఖోలలోని ఏ క్రీడలో బాల్ ఉండదు? ఖోఖో. కరెక్ట్, తీసుకో. 6. స్వాతి 2, దేవి 1, సంతోషి 1, పావని 2. దిగో వచ్చింది క్వశ్చన్. బాల్ పాయింట్ పెన్ కనిపెట్టిన వారు ఎవరు? మై గాడ్, ఆప్షన్స్. ఏ న్యూవో పెసో, బి జాన్ జే లౌడ్. జాన్ జే లౌడ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. బాల్ పెన్ ని కనిపెట్టిన జాన్ జే లౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వాణి 2, పావని 1. గాంధీ మహాత్ముడు జన్మించిన ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్. ఏ హర్యానా, బి గుజరాత్. గుజరాత్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. లోక్షిత 2, శ్రీవాణి 1. జాతిపిత అని రష్యా వాళ్ళు ఎవరిని అంటారు? మహాత్మా గాంధీ. రష్యా వాళ్ళు జాతిపిత అని మహాత్మా గాంధీ గారిని ఎందుకు అంటారు? వాళ్ళ జాతిపిత వేరు, మన జాతిపిత వేరు. వాళ్ళ జాతిపిత లెనిన్ గారు. లెనిన్. లేసాలు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మళ్ళీ మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఇందులో మొదటి చిత్రం చూడండి. శ్రీవాణి. నవదీప్. చూద్దాం. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నవదీపే. నెక్స్ట్ చిత్రం. శ్రీవాణి. 10, 9, 8. నయనతార. చూద్దాం. ఏ నిషా అగర్వాల్. శ్రీవాణి -6. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ శ్రీవాణి. రామ్ చరణ్. చూద్దాం. అయ్యో, రామ్ చరణ్ కాదు, అది ఎన్టీఆర్. -6. ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే ఏ పట్టు చిరే కట్టాలే పట్టు చిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చేయబడాలే హే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే జల్లో మల్లే
అందాలన్నీ నీకే బల్లి కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే గల్లో మల్లే పావని సూపర్, పావని సూపర్. ఎన్టీఆర్ స్టెప్స్ తీసుకొచ్చేసావు నువ్వు ఇక్కడికి, అసలు సూపర్ నువ్వు. థ్యాంక్ యూ. అండ్ అలాగే శ్రీవాణి అండ్ లోక్షితకి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. కమాన్. వాట్ అండ్ ఎనర్జీ ఆ ముగ్గురికి, నిజంగా గ్రేట్, సూపర్. నెక్స్ట్ చిత్రం. దేవి, తరుణ్, చూద్దాం. హ్యాపీ డేస్ సినిమాలో హీరో నిఖిల్, -6. నెక్స్ట్ చిత్రం. గోపిచంద్, చూద్దాం. అది ఆది, -6. నెక్స్ట్ చిత్రం. స్వాతి. స్వాతి. స్వాతి, స్వాతి నీ పేరు కాదు నేను అడిగింది, అక్కడ ఎవరని. అక్కడే స్వాతి. సరే చూద్దాం. స్వాతినే 6 పాయింట్లు. స్వాతి, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మేడ్ లో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మేడ్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. ఓకే, గేమ్ లో ఫస్ట్ అరటిపండు, తర్వాత మేజ్, ఆ తర్వాత మేము ఇటు నిమ్మకాయలు, అటేమో బంగాళదుంపలో పెట్టాం. ఇక్కడికి వచ్చి నించొని ఈ గళ్ళు ఉన్నాయి కదా, ఈ గళ్ళల్లో ఫస్ట్ గడి నుంచి ఇది దొర్లుకుంటూ వెళ్ళాలి. ఓకే, అటు వెళ్ళి పడిపోవాలి, అంతే. దీనికి మీకు 6 పాయింట్లు వస్తాయి. మళ్ళీ ఇటువైపు రండి, అంతే. దీనికి కూడా 6 పాయింట్లు వస్తాయి. కానీ మీరు డైరెక్ట్ గా అలా వేసేసారనుకోండి, దీనికి పాయింట్లు రావు. సో ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ వేసేటప్పుడు ఇందులో పడో, లేకపోతే ఇటు నుంచి అయితే ఇందులో పడి వెళ్తేనే పాయింట్లు. మధ్యలో ఏదైనా ఆగిందనుకోండి, దాన్ని అటో ఇటో వెళ్తూ తీసి యువతలకు వేసేసేయండి, లేకపోతే మీకు అడ్డం వచ్చేస్తాయి. 1 2 3 గో. ఒక్క నిమ్మకాయ మైనస్, ఎందుకంటే కరెక్ట్ గా మీరు ఆ ఫస్ట్ బాక్స్ లో వేయలేదు. 2 నిమ్మకాయలు, ఇవి 2, 24. రోటీ మేకర్. 1 2 3 గో.
వేసిన 3 నిమ్మకాయలు 1 నిమ్మకాయ మైనస్, ఎందుకంటే ఫస్ట్ గడిలో పడలేదు. ఇకపోతే ఆ 3 బంగాళదుంపలు లెక్కలోకి వస్తున్నాయి. సో 42. డిన్నర్ సెట్. 1 2 3 గో. ఫండీ సెట్. ఈ టార్గెట్ 10 ఆర్లు తన స్కోర్ దాటడానికి. కానీ ఇంకా ఆడడానికి లోక్షిత, పావని ఉన్నారు, చూసుకో. 1 2 3 గో. రెండు ఆలుగడ్డలు మైనస్, 3 నిమ్మకాయలు, 1 ఆలుగడ్డ, 4 5 6, 36 పాయింట్స్. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. స్వాతి స్కోర్ దాటడానికి నీ టార్గెట్ కూడా 10 ఆర్లే. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60. కూల్ కెగ్. సో 10 వేస్తే నీకు పావనికి టై అవుతుంది 10 ఆర్లు అయితే. సో నీ టార్గెట్ 11 ఆర్లు. ఓకే, 1 2 3 గో.
4 5 6 7 8 9 వా ఇంకొక్కటేసి ఉంటే కనీసం టై అయినా అయి ఉండేది కదా. కొనిలే 54 హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. ఈ రోజు మన స్టార్ యువతి పావని. ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే ఏ పట్టు చిరే కట్టాలే పట్టు చిరే కట్టాలే సిగ్గుచుకే పెట్టాలే సిగ్గుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్లో పిల్ల నీకు ఏ పటాలే రారాపులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే జల్లో మల్లే